మామూలు పొద్దున పొద్దున ఒకసారి లేచి ఒక 5-10 నిమిషాలు వాష్రూమ్ కానీ లేచి టాయిలెట్ పోసి మళ్ళీ వన్నామంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎంత అవుతుంది, 4 అవుతుంది. చుట్టూన్న రోజు మొత్తం ఇదే పండుడు. ఇప్పుడు లేచినాం కదా, మేమైతే ఛాయ్ తాగదందుకైతే బకాలకి వెళ్తున్నాం. మొత్తం పండుకొని మొత్తం ముఖం అదైపోయింది. మెల్లగా ప్రశాంతంగా ఒక ఛాయ్ అయితే తాగి మళ్ళీ రూమ్కి అయి పోయి మళ్ళీ కుకింగ్ చేసుకోవాలా. ఈవినింగ్ టైం అయితే వెదర్ అయితే నంబరే ఉన్నది. ఇప్పుడే హోటల్కి వచ్చి ఛాయ్ ప్లస్ ఇదేంటి మన ఇంటికాడ బ్రెడ్తో వేసిండు. మన మైదా వేసి తీసిండు అన్నమాట. అది ట్రై చేస్తున్నాం ఈవినింగ్ స్నాక్ లెక్క. ఇక రూమ్ పోయి వంట చేసుకుంటాం. నేనైతే ఇది ఫస్ట్ సారి అయితే ట్రై చేస్తున్నా. విత్ ఛాయ్ ప్లస్ ఇది 2 తాగుతున్నా. కొద్దిగా టేస్ట్ అయితే పర్లేదు, తాగొచ్చు. ఆ బ్రెడ్ అయితే ఒకసారి తినచ్చు. మొత్తం ఆయిల్ అయితే దీన్ని ఇట్లా వత్తాలి. దీనికి ఉన్న ఆయిల్ మొత్తం పోతుంది అన్నట్లు. బాగా ఆయిల్తోనే చేస్తారు. అయి కొద్దిగా ఇట్లా బయట తిరుగుదామని బయటకు వచ్చిన ఉంటుంది. ఇటు మాకు ఉండే దగ్గర ఇది ఒకటే ఉంటుంది షాపులు, ఇంకా వేరే ఏముండే. అందుకే నార్మల్గా ఏ ఛాయ్ తాగి దీన్ని తిరుగులో ఒకసారి రౌండ్ వేసి ఇక డైరెక్ట్ రూమ్కి అయితే పోతా. రూమ్కి పోయి వంట చేయాలి మళ్ళీ. ఇవే షాపులు అంతే, ఇవన్నీ బట్టల షాపులు. అటు పక్కకు ఒక హోటల్, 2 బకాలాలు, బస్. ఇంతే నేను ఉండే ఏరియాలో. ఇంతకుముందు మేము దుబాయ్లో ఉన్నప్పుడు అయితే అదంతా తిరుగుతుంటే, జస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మాకు ఇవే కాబట్టి వీటిలోకే తిరగాల. చలో ఇంటికైతే వచ్చి పప్పు అయితే అండదందుకైతే రెడీ చేస్తున్నాం. తోరపప్పు, మేమైతే తోరపప్పు అంటాం, మీరేమంటారో తెలియదు. ఇదంతా ఇప్పుడైతే మేము వంట చేసేసుకోవాలి. వంట చేసుకొని మేము 2 పూటలకు వండుకుంటాం అన్నట్లు. ఇప్పుడు ప్లస్ రేపటికి అన్నట్లు. ఇక పప్పు మేమైతే ఈ స్టైల్ అయితే వండుతాము. ఇదంతా ఒకటే దాంట్లో కుక్కర్లో వేసేస్తాం. మొత్తం వేసేసి నీళ్ళు పోసేసి ఇక దానికి టమాటాలు ఇట్లా అంతా వేస్తాం కదా. నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టిస్తామా కలర్స్, అదే 3-4 విజిల్లు వచ్చిందా అయిపోయినట్లు. ఆ పూరి పప్పు ఇప్పుడు అయితే పూరీలు చేస్తున్నాము. ఆ పప్పుకు ఈ పూరి రెండింటికి కాంబినేషన్ మంచిగా ఉంటుంది అన్నట్లు. అయితే ఇవి చేస్తున్నాం. సాయంత్రం కదా, జస్ట్ పూరితో తిని ఇక నైట్కు రైస్తో పెట్టుకుందాం అన్నట్లు ఇదైతే రెడీ చేస్తున్నాం. పప్పు ఉడికింది, 3 విజిల్ రాగానే కలాసి ఇక పప్పుకు తాలిపు అయితే పెట్టిస్తున్నా. ఇక దుబాయ్లో ఉంటే ఇవన్నీ వేసుకోవాలి. ఇంటికాడ ఉంటే మనం ఇవన్నీ చేస్తాము. మన అమ్మాయి ఇట్లా అందరూ ఉంటారు కాబట్టి ఇక ఆలే చేస్తారు. ఇక డ్యూటీకి పోవాలా, రావాలా, అండాలా, ఇదే పని పొద్దు మాకు మొత్తం. ఇక ఒక రోజు చుట్టొస్తుంది. చుట్టూ రోజన్నా ప్రశాంతంగా మంచిగా వండుకుందాం అన్నట్లు నేనైతే ఇదైతే ఈ వారం ఇట్లయితే వండుకుంటున్నాం. పప్పు ప్లస్ పూరీలు అయితే వేసుకున్నాం. పూరీలు వేసుకున్నాం, మంచిగానే దాల్చుకున్నాం, కానీ లాస్ట్ కొద్దిగా అది అయిపోయింది, మాడింది. ఇక విషయం మీకు చూస్తారు ముందటికి. ఇక అన్నీ ఒకటేసారి ఇంట్లోనే గోలిస్తా బగోన్లా. గోలిచ్చిన తర్వాత ఇక కొద్దిగా అది అయిపోయిన తర్వాత దీంట్లోనే పప్పు పోసేసి ఒక 5-10 నిమిషాలు ఇంకా కొద్దిగా ఉడికించినామా కలర్స్, పప్పు అయితే మనకు తయారైపోతుంది. ఇక ఈ పప్పు అయిపోయిన తర్వాత పూరీలు అయితే దాల్చుకుంటాం, పూరీలు అయితే వేసుకుంటాం. ఇక పూరీలు అయిన తర్వాత మెల్లగా తిందాం అన్నట్లు తీద్దాం. కానీ నేను మనోడిని కాలు అంటే ఆడు మంచిగానే కాల్చిండు, కానీ కొద్దిగా అటు ఇటు తిప్పిట్లా అవన్నీ మాడిపోయినాయి. నేనైతే వీడియోలు తీయదందుకైతే ట్రై చేస్తున్నా. మీకు ఈ వీడియోలు ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్. ఇంకా కొన్ని వీడియోలు మంచిగా అయితే తీస్తాయి. ఇక లాస్ట్కి ఇవైతే తిను.